वस्तानभूर्खेजदाचना महेरणाय नवशिवतमार्गस्य वाजयतेनः सुधीरिममातरः तस्मारङ्गमामभय सुखया युनुदाम् आपो जनयदाचनः श्रीमहागणाधिपते नमः खादकस्नानो आपोष्यावमाप्याय सुमेधे विष्मदस्य मनुष्यं भवावाजस्मिङ्गते श्रीमहागणाधिपतये नमः क्षीरेण स्नापयामि ओमाप्यायस्तनिद्रावन्नागारिकृष्णरसिभाजनः चिरविनामकाकरत्प्रणाय संशितारिषतो श्रीमहागणाधिपतये नमः तदे स्नानं समर्पयामि ओमापोष्टामयोपस्थानभूतेर्जातः महेरणाय युक्तः अवश्यमतमार्दस्य वाजयतेनः क्षुदीलिममातरः तस्मारङ्गमामभय सुखया युनुदाम् आपो जनयदाचनः श्रीमहागणाधिपते नमः खादकस्नानं समर्पयामि ओं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् पुत्र्यमुक्षीयमामृतात् श्रीमहागणाधिपते नमः भस्मोदकं स्नानं समर्पयामि ओं गन्धद्वारां धराधरिहां नित्यपुष्टाङ्गरीशनीम् ईश्वरीं सर्वभूतानां स्वामिह बह्वये श्रियं श्रीमहागणाधिपतये नमः श्रीगन्धां धारयामि श्रीगन्धं धारानन्तरम् अभिषेकं समर्पयामि ओम आयने परायणे दुर्वारोहन्तुष्णी राष्ट्रपण्डरीकानि समुद्रस्य ग्रहायिने श्रीमहागणाधिपते नमः हरिद्राकुङ्कुमविलेपनं समर्पयामि ओम आपोष्यामयोपस्थानभूतेर्ददातना महेरणाय चक्षुषे अवश्यपतमार्दस्य वाजयतेनः क्षुदीरिवमातरः तस्मारङ्गमामव यस्य क्षया युनुदाम् आपो जनयदाचनः श्रीमहागणाधिपते नमः शुद्धोदकस्नानो समर्पयामि स्नानानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ॐ दक्षिणदेवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोत्पञ्जिकाचपेक्षं जन्म अस्तु श्रीमदे सञ्जतस्पदे ॐ शान्ति 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 ओम शांति 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 आत्मानं प्रदयसदारेण सहस्रदारेण भावमान्यत्वन्तम राजावत्यं परिश्रमं येन ब्रह्मविदो वयं ब्रह्मणीमहे इंद्रस्नीति सहमाभवतु रामस्यावतस्याः यमो राजा ब्रह्मणात्म यादवेदा मोक्ष्यञ्च पुनातु शुद्धाचमनीयं समर्पयामि हर पार्वती प्रिये हर हर महादेव ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద
आचमनीयं समर्पयामि। श्री सद्गुरु साईनाथ महाराज देवताभ्यो नमः। आनन्दकर्पूरनीराजं समर्पयामि। జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్త మహాచులకు విజ్ఞప్తి, మన యొక్క రామసాయి మందిరము అనగా విజయవాడ వన్ టౌన్లో చేసి ఉన్న శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి దగ్గరలో ఉన్న రావి చెట్టు రామాలయము చాలా ప్రసిద్ధికరమైన రామాలయము. ఈ యొక్క రామాలయములో
రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి వారు, అలాగే ఆంజనేయ స్వామి వారు, అలాగే శ్రీ షిరిడి సాయినాథుడు సద్గురు సాయిబాబా గారు, అలాగే దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు, అలాగే మన యొక్క ఆవరణలో వెంచేస్తున్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారు, ప్రసిద్ధికరమైన శ్రీ స్వామివారు 111 సంవత్సరాల స్వామివారి యొక్క ఈ పనులు అనుకున్నా కానీ దిగ్విజయంగా నెరవేరుతున్నాయి. మన యొక్క స్వామివారికి మొక్కుబడిగా పెట్టుకున్నటువంటి భక్తులు స్వామివారికి 108 పోగులు దారంతో కంకణం కట్టి స్వామివారి యొక్క రావి చెట్టు, వేప చెట్టు కడితే మీ యొక్క కోరికలన్నీ కూడా తీరి 40 రోజుల్లోనే తిరిగి వచ్చి స్వామివారి మీ యొక్క మొక్కులు తీర్చుకుంటారు. అందరికీ కూడా తెలిసిందే మన స్వామివారు దాసాంజనేయ స్వామివారు తెలియని 1 టౌను, అలాగే 2 టౌన్ కూడా ఈ ప్రదేశం అందరూ కూడా తెలుసు. అలాగే మన యొక్క స్వామివారికి సద్గురు సాయినాథ స్వామివారికి, సాయిబాబా గారికి ప్రతి ఒక్క గురువారం కూడా స్వామివారికి ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నాము. ప్రతి గురువారం కూడా 11:30కి 300 మందికి ద్వారావతి ఫౌండేషన్ ద్వారా ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే అక్షర కార్యక్రమం, అలాగే అభిషేకాలు పాల్గొని స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మన యొక్క రాముల వారు, లక్ష్మణస్వామి, సీతమ్మ వారు, అలాగే హనుమంతుడు వెంచేసిన రామ మందిరం అంటారు. మన యొక్క రామ మందిరం ఆయురారోగ్య అష్టైశ్వర్య వర్ధిల్లాని, అలాగే ద్వారావతి ఫౌండేషను, మా యొక్క దేవస్థానం కమిటీ మెంబర్స్ ఆయురారోగ్య అష్టైశ్వర్య వర్ధిల్లాని సదా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అలాగే రేపు అక్టోబర్ 3వ తారీఖున మన యొక్క దేవీ నవరాత్రులు కలిసి ఆరాధన బిగులు చేస్తున్నాము. భక్తులందరూ కూడా సహకరించి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు సహకరించి అమ్మవారి యొక్క కృప పాత్రులై అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క కృప పాత్రలో కోరుచున్నాం. దేవీ నవరాత్రులు 3వ తారీఖు బిగునవుతున్న సందర్భంగా మన యొక్క రామ మందిరములో, రావి చెట్టు రామ మందిరంలో అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమం కలిశారాధన జరుగుతుంది 3వ తారీఖు ఉదయము. అలాగే భక్తులందరూ సహకరించాలని, అలాగే శ్రీ సీతారాముల వారు, సద్గురు సాయినాథ, దత్తాత్రేయ, వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ దాసాంజనేయ స్వామి వారు కరుణ కటాక్ష దీక్ష కలగాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. जय बोलो श्री महागणाधिपति की जय। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। योगभट्टसमारम्भां नादयाम्नमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरङ्परां। श्रीगोविन्द गोविन्द गोविन्द। मनोजवं मारुतितुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. మన ఎస్బిటీవీ విచ్చరపట్నం ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి, మన యొక్క శ్రీ రామసాయి మందిరం అనగా విజయవాడ బ్రాహ్మణ వీధి 1 టౌన్ రామసాయి మందిరం నందు శ్రీ కోదండరామస్వామి వారు, అలాగే శ్రీ షిరిడి సాయినాథ్ స్వామి వారు,
శ్రీ దాసాంజనేయ స్వామి వారు ఎన్నో ఏళ్ళగా మన యొక్క గ్రామాన్ని అలాగే సకల భక్తజనాన్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. మన యొక్క శ్రీ దాసాంజనేయ స్వామి వారు 110 సంవత్సరాల నుండి వేప చెట్టు రావి చెట్టు కింద నుండి స్వామివారి అందరినీ కూడా రక్షిస్తూ ఈ యొక్క ప్రదేశాన్ని చాలా సుదీర్ఘంగా స్వామివారు రక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ, స్వామివారి నమస్కరించి 11 ప్రదక్షిణములు అలాగే 101 ప్రదక్షిణలు చేసినచో అనుకున్న సకల కార్యసిద్ధి జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ప్రసిద్ధి చెందిన స్వామివారైన ఈ రావి చెట్టు అలాగే వేప చెట్టు కింద శ్రీ దాసాంజనేయ స్వామివారు వేంచేసి ఉండడం చాలా విశేషం. మన యొక్క స్వామివారికి ప్రతినిత్యము పూజా కార్యక్రమాలు అలాగే పునరసు నక్షత్రం నందు కోదండరామస్వామి పంచామృత అభిషేక కార్యక్రమం అలాగే ప్రతి గురువారము శ్రీ సాయినాథుడికి పంచామృతాల అభిషేకము అలాగే దాసాంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారము శనివారము అభిషేక కార్యక్రమము అలాగే విశేష పూజా కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. కావున అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపక పాత్రలు కాగలని కోరుచూ ఉన్నాం. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శ్రీ దాసాంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణములు కానీ అలాగే 101 ప్రదక్షిణములు కానీ వేప చెట్టు రావి చెట్టు స్వామివారికి ముమ్మరంగా ప్రదక్షిణం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి కోరుచున్నాం. అలాగే ఎస్బీ టీవీ ప్రేక్ష మహాశైలకు విజ్ఞప్తి. జయ శ్రీమన్నారాయణ. బ్రహ్మవతి రామాలయము 100 సంవత్సరాల చరిత్ర గుడి అండి. ఆ రోజు మేము కూడా పుట్టలేదండి. మా తాతలు మా ముత్తాతలు ఈ గుడికి ఒక గుడి పెట్టి పటం పెట్టి చేసేవాళ్ళండి. దాని తర్వాత గణపతి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ కలిసి రామవారి పునర్నిర్మాణం చేశారండి. అవి దశలుగా డెవలప్మెంట్ అవుతా వచ్చిందండి. ఈ గుడిలో ఫస్ట్ చిన్న చిన్న భజనలు చేసుకుంటా పాకర చేసుకుంటా చేశారండి. దీనికి పునాది ఎవరే విశ్వనాథ్ రవి గారు, గణప రాంబాబు గారు, గణప సుబ్బారావు గారు, బోరా లక్ష్మణరావు గారు దీన్ని డెవలప్మెంట్ చేశారండి. ఈ విధిగా గుడి అవటానికి కారణం అండి అందరు కమిటీ వాళ్ళందరూ కూడా తలా చేసి చేశారండి. ఇంకా పునర్మావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. త్వరలో దీనికి కూడా నిధులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం.